అందరికీ నమస్కారం అండి. పట్టాభిరామ బ్రాహ్మణ సేవా సంఘం చిల్లకూరు, చిట్టమూరు, ఓజిలి మండలాలు పరిధిలో ఓజిలి మండల ఉపాధ్యక్షుడిని కోన వెంకట చంద్రమౌళి, అలాగే సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యుణ్ణి. నిన్న ప్రకాష్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ వినే ఉంటారు. సోషల్ మీడియా కావచ్చు, ఇతర పెద్ద పెద్ద మీడియాలు అన్నీ కూడా దీని గురించి చాలా వరకు ప్రచారం చేశాయి, కూడా అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు కూడా, హిందువులందరూ కూడా. ప్రకాష్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడిగా, సీతారామ ధార్మిక సేవా సంస్థ యొక్క సభ్యునిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందూ సమాజం మీద చాలా ప్రభావం చూపుతాయండి. పబ్లిక్ సమావేశంలో ఎక్కడో మాట్లాడారంటండి, రామాయణము భారతదేశ ప్రజలకు ఎంత ముఖ్యమైందో రాముడు లేని ఊరంటూ నాకు తెలిసి ఏదీ లేదండి. రాముడు లేని ఊరు ఎక్కడా భారతదేశంలో ఉండదు, బహుశా చాలా తక్కువ ఉంటాయేమో. అంతేగాని రాముడు తెలియనటువంటి వాడు, రాముడి గుడి లేని ఊరు ఎక్కడా ఉండదు. ఆయన చేసిన వ్యాఖ్యలు రామ లక్ష్మణులిద్దరూ కూడా వలస కూలీలు అని ప్రస్తావించినట్టుగా నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఇతను ఎక్కడో ఏ రాష్ట్రం వాడో, మరి ఇతను కూడా వలస కూలీయే. ఆంధ్ర, తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి వలస కూలీగా వచ్చి ఆయన ఇక్కడ సినిమాలు చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడండి. సినిమా నటన మీద మంచి పేరు, గౌరవం ఉంది. ఆయన నటన కూడా చాలా వరకు అందరికీ ఇష్టలే. నేను కూడా ఆయనకి ఒక రకంగా నేను కూడా అభిమానినే. ఈ టీటీడీ బోర్డు భాను ప్రకాష్ రెడ్డి అనుకుంటాను, ఆయన ఏదో దావా వేస్తానన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ దావా అలాగే వేయాలి. వీలైనంత వరకు వీళ్ళ చేత క్షమాపణ చెప్పించుకోవటం, బహిరంగ క్షమాపణ చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదండి నాకు తెలిసి. 100 కోట్లు కాకపోతే కనీసం ఎంతో కొంత అయినా కానీ వీళ్ళ చేత శక్తికి మించింది కట్టించాలండి. వీళ్ళ చేత కట్టిస్తేనే రెండో వాడికి బుద్ధి ఉంటుంది. అంతేగాని ఏదో మాట అనేసేసి చిచ్చు పెట్టేసిన తర్వాత ఊరికే ఏదో బయటకు వచ్చేసి ఒక నలుగురు ముందు, మీడియా ముందు క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతే అదేమీ పెద్ద ఇదైతే ఉండదు, ప్రభావం కూడా ఉండదు నాకు తెలిసి. చాలామందికి ఇది కూడా ఉండదు, నచ్చదు. అందులో నచ్చని వాళ్ళలో మొట్టమొదటి నేనే ఉంటాను. కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతీయటంలో ఈ మధ్య చాలామంది పిచ్చి కుక్కలు అని అనాల్సి వస్తుందండి. చాలామంది కూడా హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద చాలామంది అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటిది. హిందూ దేశంలో పుట్టి, హిందూ దేశంలో పెరిగి, హిందూ భూమి మీద పండేటువంటి పంటలు తింటూ కూడా అదేనండి తెన్నింటి వాసాలు లెక్క పెడతారని అంటారు కదా, అది ఇదే. వీళ్ళందరూ రేపు ఏ విధంగా ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ అంతా భగవంతుడే చూసుకోవాలి. నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ప్రకాష్ రాజ్ని సినీ పరిశ్రమకు దూరంగా ఉంచితే చాలా వరకు మంచిదని నా అభిప్రాయం. తీసుకున్న డబ్బులకి యాక్షన్ చేయలేదని చెప్పి ఇంతకుముందు ఒక నటి మీద కూడా మీరు, పేరు సరిగా గుర్తులేదు, ఆ నటి మీద కూడా మీరు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశారు మన తెలుగు సినిమాలు. అలాగే తెలుగు సినీ నిర్మాతలందరూ కూడా ప్రకాష్ రాజ్ని సినిమాలకు దూరంగా ఉంచితే ఇంకా కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సినీ పరిశ్రమ ఇంతకు ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రస్తుతంలో కూడా భక్తి రసమైన సినిమాలకు ఆదరణ ఎంతో ఉంది. దానికి ఇటీవల వచ్చిన శ్రీరామరాజ్యం కావచ్చు, అన్నమయ్య కావచ్చు, శ్రీరామదాసు కావచ్చు, ఇటువంటి సినిమాలన్నీ కూడా బాగా ప్రజాదరణ పొందాయి. కాబట్టి హిందూ సోదరులకి సినిమా పట్ల మీద ఎంత మోజు ఉన్నది, అటువంటి వాటి మీద ఎంత ఇది ఉన్నది అనేది నిర్మాతలు, దర్శకులు గుర్తించి అతన్ని దూరంగా ఉంచాలనేది నా మనవి. ఈ బ్రాహ్మణ సంఘాల తరపు నుంచి ఒక బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడిగా, సీతారామ ధార్మిక సేవా సంస్థ యొక్క సభ్యునిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.